ఐటీ సోదాలపై సంక్రాంతికి వస్తున్న మూవీ టీం స్పందించింది. నేను తీసుకునేదంతా వైట్ అని వెంకటేష్ అన్నారు. సినీ పరిశ్రమలో చాలా మందిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. 2 ఏళ్లకు ఒకసారి ఐటీ రైడ్స్ జరగడం సర్వసాధారణమని అనిల్ రావిపూడి తెలిపారు. ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద 2-3 నిర్మాతలు కనిపిస్తుంది. సో దీని మీ ఒపీనియన్ ఏంటి? నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా, నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకునేది వైట్. అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్. చాలా సింపుల్ అనమాట. లేదు వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది అది చెప్పాను, వచ్చింది తీసుకోమ్మా, వచ్చింది తీసుకో, ఇచ్చాడు తీసుకో, అడగలేదు. నేను ఎప్పుడు ఏది అడగను, బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. వెన్ ఐ ప్రే ఆల్సో ఐఎమ్ లైక్ దట్. ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్, బట్ ఐ టేక్ వాట్ ఎవర్ హీ గివ్స్. ఇది చాలా బోనస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిల్మ్, హిట్ ఫిల్మ్. But when it becomes like this, we have to feel grateful and thankful to everybody, because me andar energy, last time cheppanu, it is all because of the positive energy from everybody. That ilanti cinema ravali, a little light hearted film, andar theatres ki ellali. Nijangane andaru korukunnaru, ivalu theatres ki veltunnaru. Idi inta blockbuster. ఐటీ సోదాలపై సంక్రాంతికి వస్తున్న మూవీ టీం స్పందించింది. నేను తీసుకునేదంతా వైట్ అని వెంకటేష్ అన్నారు. సినీ పరిశ్రమలో చాలా మందిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అన్నారు. 2 ఏళ్లకు ఒకసారి ఐటీ రైడ్స్ జరగడం సర్వసాధారణమని అనిల్ రావిపూడి తెలిపారు. మోహన్ పూర్తి సమాచారం అందిస్తారు. మోహన్, నిన్న దిల్ రాజు ఇదే మాట మాట్లాడారు, ఇప్పుడు అనిల్ రావి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అండ్ మరోవైపు నేను తీసుకునేదంతా వైట్ మనీ అని వెంకటేష్ అంటున్నారు. మరి వైట్ మనీ అనుకున్నప్పుడు ఎందుకు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి? దీనిపైన అసలు మూవీ టీం ఏమంటోంది? శ్రీదేవి గత 3 రోజులుగా టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ సహా ఇంకొంతమంది నిర్మాతలు, అభిషేక్ అగర్వాల్, రిమైనింగ్ ఎవరైతే రీసెంట్ కాలంలో భారీ చిత్రాలు మేము ప్రొడ్యూస్ చేశామో, మాకు ఇంత కలెక్షన్స్ వచ్చాయని వాళ్ళు బాహాటంగా చెప్పారో, వాళ్ళ పైన ఐటీ శాఖ ప్రత్యేకమైన దృష్టి కేటాయించి సోదాలు చేస్తుంది. ముఖ్యంగా దిల్ రాజు విషయంలో ఆయనైతే ఈ సంక్రాంతికి 3 సినిమాలతో కండక్ట్ చేశారు. 2 ఆయన ప్రొడ్యూసర్ అయితే ఒకదాన్ని డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. సో ఆయనతో పాటు మైటీ సంస్థ పైన ఎక్కువగా సోదాలు జరుగుతుంది. 3 రోజులు కంటిన్యూస్ గా జరుగుతున్నారు. వీళ్ళతో పాటు సుకుమారు, అలాగే రిలయన్స్ సంబంధించిన ఇంకొక ప్రొడ్యూసర్, ఇట్లా వీళ్ళందరి పైన ఐటీ శాఖ అధికారులు దాడులు అంటే క్వశ్చన్స్ చేస్తూ వస్తున్నారు అనమాట. దీనిపైన నిన్ననే దిల్ రాజు స్పందించారని, ఒక్కరి పైన దాడులు జరగట్లేదు, ఎంటైర్ ఇండస్ట్రీ జరుగుతుంది, మరి నా పైన ఫోకస్ చేస్తున్నారంటే ఆయన మాట్లాడడం మనకు తెలిసింది. తాజాగా ఇప్పుడు దీనిపైన హీరో వెంకటేష్ స్పందించడం, అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించడం అనేది ఇప్పుడు ఇంకొంత ఆసక్తిని రేపిస్తుంది. నాకు అసలు తెలియదు అని చెప్పేసి వెంకటేష్ చెప్పేశారనమాట. అంటే ఇంత హాట్ టాపిక్ 2 రోజులు జరుగుతుంది ఐటీ రైట్స్ అనేది, ఎంటైర్ అంటే అట్టుడికిపోతుంది అన్నట్టు చెప్పాలి. అట్లాంటి విషయాన్ని వెంకటేష్ గారు అయితే నాకు తెలియదండి, ఐటీ రైట్స్ జరుగుతున్నాయంటే నాకు తెలియదని చెప్పేశారు. దాంతో పాటు నేను తీసుకునేదంతా వైట్ కాబట్టి నాకేం టెన్షన్ లేదంటే, ఆయన ఎందుకు పర్టికులర్ గా ఈ మాట ఎందుకు చెప్పారంటే, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పుడు నిర్మాతల పైన చేశారు, నెక్స్ట్ హీరోల పైన కూడా రైట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వెంకటేష్ మామూలుగా ఆయన నాన్ కాంట్రవర్షియల్ హీరో కాబట్టి ఆయన నాకు తెలియదు అని చెప్పి, అంటే దిల్ రాజు విషయం నాకు తెలియదు అని చెప్పి ఒకవైపు తనకి తెలియదు అని చెప్తూ తప్పించుకుంటూనే నేను తీసుకునేదంతా వైట్ మనీనే తీసుకుంటున్నానంటే నాకు ఐటీ రైట్స్ జరిగిన ఎటువంటి భయం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా అనిల్ రావిపూడి గురించి చెప్తే, మనం నిన్న సుకుమార్ గారు ఎప్పుడైతే దుబాయ్ నుంచి రప్పించి ఆయన్ని ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు చేస్తున్నారు. ఈ రోజు కూడా వారి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన ప్రొడ్యూసర్ తో పాటు ప్రొడక్షన్ లో కూడా భాగం అవడంతో ఆయన పైన అంటే ముమ్మరంగా సోదాలు అయితే జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఏమన్నారంటే, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన డైరెక్టర్స్ పైన కూడా అంటే మరో భారీ డైరెక్టర్ కూడా ఐటీ వాళ్ళు టార్గెట్ చేశారు. అదే ఒక టాక్ అయితే వచ్చిందన్నమాట. అందరూ ఏమన్నారంటే ఇంకా అనిల్ రావిపూడిని టార్గెట్ చేశారు, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఆయన్ని టార్గెట్ చేశారని చెప్పి వార్తలు అయితే బలంగా వినిపించారు సోషల్ మీడియాలో. దీనిపైన ప్రముఖంగా అనిల్ రావిపూడి చాలా స్పందించారు. అంటే దిల్ రాజు
సంక్రాంతికి వస్తున్న సినిమా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఆయన పైనే కాకుండా ఎంటైర్ ఇండస్ట్రీ మీద ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నామంటే అని నేను టైటిల్ పెట్టి సంక్రాంతికి మేము కూడా వస్తున్నాం అని చెప్పేసి ఐటీ వాళ్ళు ఎంటైర్ ఇండస్ట్రీ మీద సోదాలు చేస్తున్నారని చెప్పి ఒక రకమైన సెటారికల్ గా మాట్లాడుతూ అది ఇంకొక విషయం కూడా పుష్పటించారు. 2 ఏళ్లకు ఒకసారి ఐటీ సోదాలు జరగడం అనేది సాధారణంగా జరుగుతుంటాయి అని చెప్పారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే 2 ఏళ్లకు ఒకసారి ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ 3 రోజులు కంటిన్యూస్ గా ఇప్పుడు జరిగిన దాఖలాలు లేవు. ఇలా 3 రోజులు వరుసగా అది పెద్ద నిర్మాణం టార్గెట్ చేసుకుని సోదాలు జరపడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అంటే అనిల్ రావిపూడి ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పారంటే నా పైన ఐటీ దాడులు జరగలేదు అని చెప్పారు. అంటే ఒకవేళ వచ్చుంటే ఎప్పటికీ నా పైన దాడులు అంటే ఐటీ అధికారులు ఇది చేస్తుండాలి, సోదాలు చేస్తుండాలి, నన్ను క్వశ్చన్ చేస్తుండాలి, కానీ నా పైన జరగలేదంటే నేను సేఫ్, అంటే నేను నాకు ఎటువంటి ఇది లేదు అని చెప్పుకునే ప్రయత్నం, అంటే చెప్పుకునే ప్రయత్నం కదా ఆయన పక్కాగా చెప్పేశారని. రైట్ మోహన్, థ్యాంక్ యూ. అదంతా యాక్యురేట్ అమ్మా. మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం, మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంత్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. అదంతా యాక్యురేట్ అమ్మా. మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం, మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంత్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. అదంతా యాక్యురేట్ అమ్మా. మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం, మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ